ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న రీసెంట్గా మీ అందరికి తెలిసిందే వేదేపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పొదల్కూరు రోడ్ దగ్గర ఒక హత్య జరిగింది. హత్యకి గురికాబడిన అతని పేరు సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ. సో ఈ మెయిన్ దీనికి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశాము. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక 6 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి కృష్ణసాయి అలియాస్ కిట్టు, సయ్యద్ కరీముల్లా, షేక్ మొహమ్మద్ బాబా, గొలగమూడి పవన్, కోసూర్ సాయి తేజ, ఫ్రాన్సిస్ అనిక్ రాజ్. సో ఈ ఆరుగురు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ A1 ఎవరైతే ఉన్నారో కిట్టు అనే అతనికి, అలాగే ఇప్పుడు చనిపోయిన చింటూ అనే ఇద్దరి మధ్యలో చిన్న గొడవలు అనేవి ఉన్నాయి. ఆ గొడవల విషయంలో చింటూ ఒకరోజు వీళ్ళ ఇంటికి వెళ్ళి కిట్టుని తిట్టి అట్లానే చంపేస్తాను నిన్ను మీ ఫ్రెండ్స్ని అని చెప్పడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ A1 కిట్టు ఎవరైతే ఉన్నారో ఇదే విషయాన్ని A2 నుంచి A6 వరకు మిగతా ముగ్గురికి ఈ విషయం తెలిపితే వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఒక అమ్మాయి విషయంలో మాట్లాడదామని చెప్పి పిలిపించి ట్రాప్ చేసి అక్కడ ఇతన్ని సాయంత్రం 14th రోజు సాయంత్రం 7:30-8 ఆ మధ్యలో ఇతన్ని హత్య చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇదంతా బేసిస్ మీద ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ అలానే అడిషనల్ ఎస్పీ మేడం గైడెన్స్తో ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరిగింది. చేసి ఈ 6 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు ఉదయం 11 గంటలకి మన వెంగళరావు నగర్ దగ్గర అక్కడ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ పైన ఈ 6 కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అలానే వీళ్ళు హత్యకి ఉపయోగించిన కత్తులను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాం. గతం ఒక 3 మీద చిన్న కేసెస్ ఉన్నాయండి, అంతే. రౌడీ షీట్స్ ఎవరి మీద లేవు. చనిపోయిన అతను మాత్రమే రౌడీ షీట్. ఇట్లా ఎవరైతే అన్నెసరీగా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఇట్లా చిన్న మనస్పర్ధలకి కత్తులు పట్టుకొని తిరగడము, లేదంటే హత్య చేయాలి ఇట్లాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే మానుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి ఇట్లా మీరు ఏదో చేసేసి ఎక్కడికో వెళ్ళిపోదాము దొరికిపోము అని అనుకునే ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని విరమించుకోండి. బికాజ్ మాకంటూ ఇంటెలిజెన్స్ సోర్సెస్ కానీ లేకపోతే మా సోర్సెస్ ఇవన్నీ మాకు ఉన్నాయి. దాని ప్రకారం ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ ఏది చేసినా కూడా ఇమీడియట్గా పట్టుకొని ప్రాపర్ యాజ్ పర్ లా ఖచ్చితంగా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఇలా అన్నెసరీగా చిన్న విషయాలకి గొడవలు పడడం కానీ లేదంటే చంపడాలు నరుక్కోవడాలు ఇంత దూరం వరకే వస్తే మాత్రము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ప్రాపర్ రౌడీ షీట్స్ ఓపెన్ చేసి రిమాండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా కంప్లీట్ చేసి కఠిన శిక్ష పడేలాగా మేము చూస్తాము పోలీస్ వారి తరఫున. అట్లానే రౌడీ షీట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాము. మళ్ళీ అవసరం ఉంటే పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేసి ప్రాపర్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ పాల్పడే వాళ్ళు గమనించుకోవాలి. ఇట్లాంటివి చేసుకొని అనవసరంగా మీ జీవితాలు మీ కుటుంబాలని నాశనం చేసుకోకూడదు అని చెప్పి మా విజ్ఞప్తి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.